శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి రూపకల్పన చేస్తే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో పేరుకుపోయిన 22 లక్షల టన్నుల చెత్తను ఈ ఏడాది అక్టోబర్లోగా తొలగిస్తామన్నారు. సమాజంలోని సామాజిక రుగ్మతలకు శ్రీరాముని ఆదర్శాలే సరైన పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. వెంకటాచలం మండలం శ్రీరాంపురంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలోనూ సాయంత్రం వేళల్లో రామాయణ పారాయణ జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాముణ్ణి దేవుడిగానే కాకుండా ఆదర్శ పురుషునిగా భావించి ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. రాష్ట్రంలో మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మర్రిపాడులో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన బీసీలు, ఓసీలకు చెందిన మహిళలందరికీ ఉచితంగా ఈ టైలరింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందజేస్తామన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కావలి పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ పనులు సత్వరమే పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కావలిలోని కలుగొల్లమ్మపేటలో ఉన్న వంతెన పనులను ఆయన స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. సంవత్సరాల తడబడి వంతెన పనులను పూర్తి చేయకపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. రైల్వే శాఖతో చర్చించి పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు. వంతెన నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల కింద రెండో పంటకు వచ్చే నెల 5 నుంచి నీటిని విడుదల చేయనున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 3 లక్షల పైగా ఎకరాలకు 41 టీఎంసీల నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహా మండలిలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. నీటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు, రైతులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ పనుల కోసం ప్రభుత్వం 18 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. కాలువల్లో పూడికతీత పనులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. వికసిత్ భారత్లో భాగంగా ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా సమగ్ర సంక్షేమ అధికారి కె లక్ష్మీదేవి అన్నారు. నెల్లూరులో కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ, ఐసీడీఎస్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శిశువు జీవితంలోని మొదటి 1000 రోజులలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పోషకాహార భారత్గా దేశాన్ని తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని నెల్లూరు విభాగ క్షేత్ర సహాయ ప్రచారకులు హరికృష్ణ తెలిపారు. పోషణ్ పక్వాడాలో భాగంగా పౌష్టికాహార ప్రదర్శన, గర్భవతులకు సీమంతాలు నిర్వహించి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి యువరాజ్ సూచించారు. నెల్లూరులో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా మాత్రమే సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలన్నారు. జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, సముద్ర తీరాలు, ఇతర ప్రముఖ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ టూరిజం ప్యాకేజీ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.